హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నందీశ్వర యోగా అండ్ ఫిట్నెస్. మనం ఒక చిన్న ప్రయత్నం చేస్తే చాలు జీవితంలో మనం సక్సెస్ అనేది అవ్వగలం. ఒక చిన్న ప్రయత్నం కూడా చేయకుండా జీవితం ఎలా మారుతుంది చెప్పండి? మనం ప్రయత్నిస్తేనే కదా జీవితంలో ఒక ఉన్నత స్థాయికి ఎదగలం. ఒక చిన్న కథ చెప్తా. ఈ కథ ద్వారా మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు అయితే వస్తుంది. ఈ కథని పూర్తిగా వినండి. ఒక చిన్న గ్రామంలో రాము అనే ఒక యువకుడు ఉండేవాడు. అతనికి సాక్షాత్తు చిన్న చిన్న పనులు కూడా చాలా భారంగా అనిపించేది. ఏ పని మొదలు పెట్టక ముందే అమ్మో ఇంత పెద్ద పని నేను అస్సలు చేయలేను అని చెప్పి భయపడుతూ ఉండేవాడు. ఒకరోజు రాము వాళ్ళ నాన్న ఒక పుస్తకం ఇచ్చి ఆ పుస్తకంలో ఒక మాట రాసి ఉంటుంది. చిన్న ప్రయత్నం కూడా చేయకుండా ఉన్నావంటే జీవితంని నువ్వు వదులుకున్నట్టే అని ఒక మాట ఆ పుస్తకంలో రాసి ఉంటుంది. అది చదివిన రాముకి ఒక మార్పు అయితే తనలో మొదలవుతూ ఉంటుంది. ఏంటి, ఒక చిన్న ప్రయత్నం కూడా చేయకపోతే జీవితాన్ని వదిలేసుకున్నట్ట అని చెప్పి అప్పటి నుంచి రాము మారతాడు. ఒక చిన్న ప్రయత్నం అయినా చేసి చూద్దాం అని చెప్పి రాము ఈ రోజు నుంచి నేను ఒక 10 నిమిషాలు నడవాలి అని చెప్పి నిర్ణయించుకుంటాడు. అలా 10 నిమిషాలు నడుస్తాడు. 2 రోజులు 10 నిమిషాలే నడుస్తాడు. తర్వాత కొద్దిగా 15 నిమిషాలు నడవడం మొదలు పెడతాడు. అలా 3 నెలల తర్వాత అతడు 15 కిలోమీటర్లు నడుస్తాడు. ఇంత దూరం నేను నడిచానా అని చెప్పి ఆశ్చర్యపోతాడు. అలా చదువు విషయంలో కూడా రాము ఫస్ట్ ఒక పేజీ చదవడం మొదలు పెడతాడు. మెల్లమెల్లగా అది బుక్ అంతా చదవడం మొదలు పెడతాడు. చదివిన తర్వాత ఎగ్జామ్స్ రాస్తాడు. ఎగ్జామ్స్లో పాస్ అవుతాడు. పాస్ అయిన తర్వాత ఒక జాబ్ తెచ్చుకుంటాడు. అప్పుడు రాము వాళ్ళ తండ్రి చాలా ఆశ్చర్యపోయి, చూసావా, ఒక చిన్న ప్రయత్నం మొదలు పెట్టిన తర్వాత నీ జీవితం మారిపోయింది. ఈరోజు నువ్వు ఒక మంచి ఉద్యోగం తెచ్చుకున్నావు, ఒక గొప్ప స్థాయిలో ఉన్నావు అని చెప్పి రాము వాళ్ళ తండ్రి అతన్ని పొగుడతాడు. అవును నాన్న, ఒక చిన్న ప్రయత్నం నా జీవితాన్ని మార్చేసింది అని చెప్పేసి రాము వాళ్ళ నాన్నతో అంటాడు. అప్పుడు ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ఒక చిన్న ప్రయత్నం మొదలు పెడితే ఖచ్చితంగా మనం అనుకున్న స్థాయికి మనం ఎదగలం. ఏ లక్ష్యం కోసం అయితే మీరు ప్రతి క్షణం ఆలోచిస్తూ ఉంటారో ఆ లక్ష్యం కోసం మీరు మొదలు పెట్టండి, ప్రయత్నించండి. ఖచ్చితంగా జీవితంలో మీరు అనుకున్నది సాధిస్తారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోలో మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, చదువులో కూడా మీరు మొదలు పెట్టండి. మీరు క్లాస్ ఫస్ట్ రావాలి అని మీరు అనుకుంటే మీరు చదవండి. చదివి ఒకరోజు 2 పేజెస్ చదవండి. అలా పూర్తిగా చదవండి. మనకి ఎప్పుడైనా ఒక పెద్ద అడుగు వేయాలని అనిపిస్తూ ఉంటుంది, కానీ మొదటి చిన్న అడుగు వేయడం ద్వారా చేయగలిగే పెద్ద విజయాన్ని ఎంతో విజయం సాధిస్తుంది. ఒక్కసారి ప్రయత్నించండి, మీ జీవితంలో మార్పు అనేది వస్తుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు యోగా వీడియోస్, మీరు ప్రతిరోజు యోగా చేయాలనుకుంటే, యోగా స్టార్ట్ చేయాలి, వెయిట్ తగ్గించుకోవాలి, డైట్ను ఫాలో అవ్వాలి అని అనుకుంటే మీరు నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను మీకు ఫ్రీ లైవ్ సెషన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.